రెజినాల్డ్ హెబర్. ఈయన 1783 ఏప్రిల్ 21న ఇంగ్లాండ్లోని చెషైర్లోని మాల్పాస్ అనే పట్టణంలో ఒక సంపన్న కుటుంబంలో ఆయన జన్మించారు. చిన్నతనం నుండి యవ్వనంలో ఆయన కవిత్వం మరియు పద్యంలో ఎక్కువ ఆసక్తిని చూపేవాడు. ఆయన ఆక్స్ఫర్డ్ పండితుడిగా పిలువబడుతున్న ఇక రెజినాల్డ్ హెబర్ ఆంగ్లికన్ చర్చిలో చేరి ఇంగ్లాండ్లోని హోడ్నెట్లోని ఒక అస్పష్టమైన పారిష్ చర్చిలో 16 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన ఒక మంత్రిగా మరియు పత్రికలకు కవిత్వం, వ్యాసాలు మరియు కీర్తనలు అందించి గొప్ప రచయితగా ఎంతో గౌరవించబడ్డాడు. అంతేకాకుండా ఆయన క్రైస్తవ వ్యక్తిత్వం మరియు శుద్ధీకరణకు కూడా ప్రసిద్ధి చెందారు. మరియు ఆయన సేవ చేస్తున్న చర్చిల సంగీతాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఆయన కృషి చేశారు. 40 సంవత్సరాల వయస్సులో హెబర్ భారతదేశానికి పంపబడ్డాడు మరియు కలకత్తా బిషప్గా కూడా పనిచేశారు. భారతదేశానికి మాత్రమే కాకుండా సిలోన్ మరియు ఆస్ట్రేలియా ద్వీపానికి కూడా ఆయన ఎంతగానో సేవ చేస్తున్నారు. ఒక ఆదివారం ఉదయము ఒక పెద్ద బహిరంగ సమాజానికి బోధించిన తర్వాత అతను హార్ట్ స్ట్రోక్ గురై 43 సంవత్సరాల వయసులో అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన భార్య అతని మరణం తర్వాత అతని భార్య ఒక ట్రంక్లో 57 కీర్తనల సేకరణను కనుగొన్న తర్వాత అతని హైమ్స్ రిటర్న్ అండ్ అడాప్టెడ్ టు ది వీక్లీ సర్వీసెస్ ఆఫ్ ది చర్చ్ ఇయర్ను ప్రచురించడంలో విజయం సాధించింది. ఈ సంపుటిలో హోలీ 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 అనే ఒక ఇంగ్లీష్ యొక్క హిమ్ అనేక గొప్ప త్రిత్వ శ్లోకం ఉంది. మరి దానిలో అనేక శ్లోకాలు నేటికి కూడా వాడుకలో ఉన్నాయి. బిషప్ హెబర్ కీర్తనలు, కవిత సౌందర్య ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడింది. వాటిలో కొన్ని పవిత్ర సాహిత్యంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించి అతని మిషనరీ కీర్తన అన్ని ఆధునిక సేకరణలు కనిపిస్తుంది. మరి ఆంగ్ల భాష ఉపయోగించే క్రైస్తవ సమాజంలో ప్రపంచమంతటా కూడా పాడబడుతుంది. ఆయన అనేకమైన ఇంగ్లీష్ హిమ్స్ అనేది ప్రచురించి ఇప్పటికి కూడా ఆయన చనిపోయినప్పుడు ఆయన రచించిన పాటలు ఇప్పటికీ కూడా పాడుకొని ఆయన ఎంతగానో స్మరించుకుంటున్నారు.